వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో మనం జాగ్రఫీలో ఇప్పటివరకు లిథోస్పియర్ చూసాం కదా. లిథోస్పియర్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, అంటే లిథో అంటే రాక్ కదా, సో క్రస్ట్కి సంబంధించింది లిథోస్పియర్. సో మన ఎర్త్లోని అలాగే 3 స్పియర్స్ ఉన్నాయి. అవి మీ అందరికీ తెలుసు. ఇది మన ఎర్త్ కదా, సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ lithosphere. ఓకే, సో ఇది అట్మాస్ఫియర్. ఓకే, ఇలాగే లిథో అంటే హార్డ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, అంటే రాకీ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. అట్మాస్ఫియర్ అంటే ద అప్పర్ లేయర్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎర్త్, లైక్ ఏ బ్లాంకెట్. సో ఇలాగే ఇంకొక స్పియర్ ఉంది. స్పియర్ అంటే ఏంటి? ఎనీ సర్కిల్, రైట్? సో వాటర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ మీద ఉండే వాటర్ బాడీని హైడ్రోస్పియర్ అంటారు అనమాట. ఆల్ ద వాటర్ బాడీస్ ఆన్ ది ఎర్త్ ఆర్ కాల్డ్ హైడ్రోస్పియర్. హైడ్రో అంటే వాటర్, రైట్? సింపుల్, ఇది అందరికీ తెలిసిందే. హైడ్రో అంటే వాటర్, హైడ్రో అంటే వాటర్. సో స్పియర్ మీన్స్ ఎనీ సర్కిల్. స్టడీ ఆఫ్ వాటర్ ఆన్ ది గ్లోబ్ ఈస్ కాల్డ్ హైడ్రోస్పియర్. Study of water on the earth or globe, right? సో అంటే ఇప్పుడు మన ఎర్త్ పైన ఉన్న వాటర్ బాడీస్ అందరికీ తెలుసు. 71% ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఆఫ్ వాటర్, 29% మాత్రమే ల్యాండ్ మాస్ అనమాట. మన ఎర్త్ పైన 71% మొత్తం నీళ్ళే ఉన్నది. లార్జెస్ట్ లివింగ్ బీయింగ్స్, లైక్ మోర్ నెంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఉండేవి వాటర్లోనే. ఎర్త్ మీద ల్యాండ్ మాస్ కంటే అంటే మైక్రో, మినీ, ఆల్ లివింగ్ బీయింగ్స్. సో స్టడీ ఆఫ్ వాటర్ ఆన్ ది ఎర్త్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే గ్లేషియేటెడ్ వాటర్, ప్యూర్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ సీస్, ఓషన్, లేక్స్, ఇవన్నీ కలిపి హైడ్రోస్పియర్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ హైడ్రోస్పియర్లో మేజర్ ఏంటంటే ఓన్లీ ప్యూర్ వాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2%. అంటే ఎర్త్ మీద ఓన్లీ 2% మాత్రమే మంచినీరు ఉంది. మిగతా అంటే సముద్ర నీరు, అంటే ఉప్పు నీరు. ఎగ్జాక్ట్గా మనకి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి ఉన్న వాటర్ పర్సంటేజ్ అంటే ఈ 71%లో ప్యూర్ వాటర్ ఆన్ ఎర్త్ ఈజ్ ఓన్లీ 2%. కెన్ యూ ఇమాజిన్, లైక్ ఓన్లీ 2% మనకి మంచినీళ్ళు ఉన్నదంటే మిగతా అంతా ఏంటి? సముద్రం నీళ్ళు, ఉప్పు నీళ్ళు. సో ఇప్పుడు ఈ హైడ్రోస్పియర్ అంటే ఈ సముద్రం గురించి చదువుకునేది, ఇన్ డీటెయిల్గా చదివేదాన్ని మనం హైడ్రోస్పియర్ అంటాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే, అంటే అందరికీ తెలుసు సీస్, ఓషన్స్ గురించి. సో ఈ ఓషన్ సీస్లోని ఏ రిలీఫ్స్ ఉంటాయి, ఎలాంటి రిలీఫ్స్ ఉంటాయి అంటే మనకి కనిపించే సముద్రం పైన కింద కూడా ఫ్లాటే ఉంటుందా ఏంటి అనేది ఇప్పుడు మనం క్లాస్లో చూద్దాం. సో మీ అందరికీ తెలుసు, నార్మల్గా లైక్ ప్రీవియస్ టైమ్స్లో ఏమనుకున్నాం, కొండలు, పర్వతాలు, లేకపోతే ప్లెయిన్స్, ప్లేట్యూస్ ఓన్లీ ఎర్త్ మీద ఉండేవని, సముద్రం అంతా ప్లెయిన్గా ఉండేదని ఒక వెహం అంటే మిత్లో ఉండేవారు అనమాట. కానీ తర్వాత ఎప్పుడైతే సోనార్ని డిటెక్ట్ చేశారో, సోనార్ని కనిపెట్టారో, త్రూ సోనార్ వల్ల సముద్రంలోని భూమి మీద కంటే ఎక్కువ పర్వతాలు, ఎక్కువ ఎత్తైన పర్వతాలు, హైయెస్ట్ ప్లేట్యూస్, హైయెస్ట్ ప్లెయిన్స్ ఉన్నాయని సోనార్ వల్ల డిటెక్ట్ అయింది. సోనార్ అంటే మీరు సబ్మెరైన్స్లో ఎప్పుడైనా చూసుంటే, సబ్మెరైన్స్లోని వాళ్ళు డీప్ వాటర్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగ డిటెక్ట్ చేస్తారంటే, సోనార్ అంటే ఒక వేవ్స్ పంపిస్తారు, సౌండ్ వేవ్స్ అనమాట. ఈ సౌండ్ వేవ్స్ ఎలా డిటెక్ట్ చేస్తుందంటే, అక్కడున్న ఆబ్జెక్ట్ బట్టి ఒక దూరంలో ఇమాజిన్ చేయండి, ఇది సబ్మెరీన్, ఇక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నుంచి సోనార్ సౌండ్ వేవ్ పంపిస్తే
అది డిటెక్ట్ అయ్యి ఎంత దూరంలో ఉంది, ఎంత హైట్లో ఉన్నది, రివర్స్లో మళ్ళీ ఒక వేవ్ కింద మెసేజ్ వస్తుందన్నమాట. సో ఇది ఈ సోనార్ మనకి తెలిసే వరకు సముద్రం అంతా ప్లేనే అని మిథ్లో ఉండేవాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే సోనార్ని కనుక్కున్నారో సముద్రంలో మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఇంకా ఏంటంటారు, డీపెస్ట్ ట్రెంచెస్ ఉన్నాయి, చైన్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట. ఎంత చైన్ ఆఫ్ మౌంటైన్స్ అంటే వాటి కంటిన్యూస్ చైన్ ఆఫ్ సిస్టమ్, మౌంటైన్ సిస్టమ్ అంటే 75,000 కిలోమీటర్స్ అనమాట వాటి స్ట్రెచ్. 75,000 కిలోమీటర్స్ కంటిన్యూస్ స్ట్రెచ్. కెన్ యూ ఇమాజిన్? మన ఎర్త్ పైన ఎక్కడైనా 75,000 కిలోమీటర్లు పొడవుగా ఉండే మంచు పర్వతాలు ఉన్నాయా? నో వే. సో there's so much to like explore underwater. like ఇంకొకటి ఏంటంటేను, సీస్ ఆర్ ది లాస్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ హ్యూమన్ కైండ్. అంటే ఇప్పుడు మనకి ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ అన్నీ మనం వాడేస్తున్నాం, ఫుల్ ఎక్స్ప్లోయిట్ చేసేస్తున్నాం, చాలా ఎక్కువ వాడేస్తున్నాం, అంటే అవసరం కంటే ఎక్కువ. సో హ్యూమన్ రేస్ నెక్స్ట్ ఆశ ఏంటంటే ఓన్లీ సీజ్ ఆర్ ది లాస్ట్ ఫ్రాంటియర్స్ అనమాట. అంటే ఇంకా భూమిపైన మనకి కావాల్సిన రిసోర్సెస్, మినరల్స్ అన్నీ అయిపోతే మనకి లాస్ట్లో మిగిలేది సీలోంచి, సముద్రంలోంచి, ఓషన్స్, మహాసముద్రాల నుంచే మనకి ఈ రిసోర్సెస్ దొరుకుతాయని. సో అందుకోసం ఇప్పుడు చాలా రీసెర్చ్లు ఈ సముద్రంలోంచి మినరల్స్ ఎలా ఎక్స్ప్లోయిట్ చేయాలి, సముద్రం వాటర్ని ఈ ఉప్పు నీళ్ళని కన్వర్ట్ చేసి మంచి వాటర్ కింద ఎలాగా కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ నాకు తెలిసి దుబాయ్లో అక్కడ స్టార్ట్ చేసేసారు ఫిల్టరింగ్ ఆఫ్ సాల్ట్ వాటర్, సీ వాటర్ ఇంటూ ఫ్రెష్ వాటర్ అనమాట. సో లైక్ సీజ్ ఆర్ ది లాస్ట్ ఫ్రాంటియర్. అంటే ఇంకా అన్నీ భూమిపైన అన్నీ అయిపోయినప్పుడు వి లుక్ ఎట్ టు ద సీజ్. సో అందుకోసం మనకి హైడ్రోస్పియర్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో హైడ్రోస్పియర్లో ఏంటంటే, సో దే ఆర్ ది లాంగెస్ట్ మౌంటైన్ రేంజెస్, డీపెస్ట్ ట్రెంచెస్, లార్జెస్ట్ ప్లేన్స్ ఆన్ ది ఫ్లోర్స్ ఆఫ్ ఓషన్స్. So since depth recorder made possible measured these depths అనమాట. అది సోనార్ వల్ల వచ్చిన తర్వాత కానీ మనకి తెలియలేదు. ఈ అంటే మన ఎర్త్ పైన, భూమి ఉపరితలం క్రస్ట్ పైన కంటే అక్కడ ఇంకా ఎక్కువ ఇవి ఉన్నాయి, మౌంటైన్స్, రిలీఫ్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయని. సో there are mountains, basins, plateaus, ridges, canyons and trenches beneath the ocean water. These relief features found on the ocean floor are called submarine relief. Relief features అంటే మనం ఆల్రెడీ ముందు ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. రిలీఫ్ ఫీచర్స్ అంటే ఎనీ ఫీచర్ ఆన్ ది ఎర్త్ లైక్ ఎ మౌంటైన్, ప్లేట్యూ, ప్లేన్, వీటిని రిలీఫ్ ఫీచర్స్ అంటారు. సో భూమి పైన కంటే ఈ నీటి లోపల ఇవి ఎక్కువ ఉన్నాయని సోనార్ వచ్చిన వరకు మనకు తెలియలేదన్నమాట. సో అండర్ వాటర్ రిలీఫ్ ఫీచర్స్ని ఏమంటారంటే సబ్మెరైన్ రిలీఫ్ అంటారనమాట. సబ్మెరైన్ రిలీఫ్, మరైన్ అంటే ఏంటి? ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిష్ ఆర్ వాటర్, అక్వాటిక్. సో సబ్ అంటే నీటి లోపలని. సో సబ్మెరైన్ రిలీఫ్ నీటిలో ఉండే, సముద్రంలో ఉండే పర్వతాలని, అగ్ని పర్వతాలని, కొండల్ని, ప్లెయిన్స్ని, ట్రెంచెస్ని, రిడ్జెస్ని, వీటిని సబ్మెరైన్ రిలీఫ్ అంటారు, రైట్? దీంట్లో మనకి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే సముద్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కింద ఎండ్ అవుతున్న వరకు దానికి రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. దాంట్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఏంటంటే కాంటినెంటల్ షెల్ఫ్, నెక్స్ట్ ఇది కాంటినెంటల్ స్లోప్, తర్వాత కాంటినెంటల్ రైజ్ అండ్ అబిసిల్ ప్లెయిన్ అనమాట. సో ఇవి మనం కొంచెం ఇన్డెప్త్లో చూద్దాం. సో ఈ 4 రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి కదా, మెయిన్ ఫీచర్స్ ఆన్ ది సబ్మెరీన్ రిలీఫ్లోని. సో అవి ఏంటంటే ఒకసారి చూద్దాం మనం.
సో ఇది సబ్మెరీన్ రిలీఫ్ని మన ఒక 2Dలో చూద్దాం. ఇది సో ఫస్ట్ ఇదేంటి కాంటినెంటల్ షెల్ఫ్. కాంటినెంటల్ షెల్ఫ్ ఏంటంటే ఒకప్పుడు అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కాంటినెంట్ ఓన్లీ. కాకపోతే హై సీ లెవెల్స్ వల్ల కానీ లేకపోతే ఈ కాంటినెంటల్ సబ్డక్షన్ వల్ల కానీ ఆ షెల్ఫ్ ఏదైతే ఉందో, ఆ క్రస్ట్ ఏదైతే ఉందో అది సబ్మర్జ్ అయిపోయిందనమాట. సబ్మర్జ్ అంటే ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సి దిస్ పార్ట్ ఈజ్ కాంటినెంటల్ షెల్ఫ్. అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇది మన కాంటినెంట్స్ కదా, ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిందే. కానీ బట్ బికాస్ ఆఫ్ హై సీ లెవెల్స్ ఆర్ సబ్డక్షన్ ఆఫ్ ది కాంటినెంట్ ఇక్కడ ఆర్ డిపాజిషన్ మనకి తెలుసు కదా, డ్రైనేజ్ సిస్టంలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. రివర్స్ ఎప్పుడైతే నదిలో రివర్స్ మెయిన్ ఎజెండా ఏంటి, దే హ్యావ్ టు మీట్ విత్ ద సీస్. ఓకే, వాళ్ళ లైఫ్ టైం ఎజెండా అనమాట. ఎక్కడ పుట్టినా ఏం చేసినా దే హ్యావ్ టు మీట్ విత్ ద రివర్స్. సో రివర్స్ ఎప్పుడైతే సెడిమెంట్స్ వాటి కిందకు వచ్చేసరికల్లా డెల్టాస్ ఫామ్ అయ్యే సెడిమెంట్స్ వదులుతాయో, ఈ సెడిమెంట్స్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేసిస్తాయి మోర్ ఆర్ లెస్ అనమాట. ఈ సెడిమెంట్స్ అన్నీ డిపాజిట్ చేసేయడం వల్ల కాంటినెంటల్ షెల్ఫ్స్ మనకి అవి జస్ట్ అనమాట అడ్జసెంట్ టు కాంటినెంట్స్ అనమాట. దాన్ని కాంటినెంటల్ షెల్ఫ్స్ అంటారు. అవి ఏంటంటే ఐదర్ డిపాజిషన్స్ ఆఫ్ ది రివర్ స్ట్రీమ్స్. ఈ డిపాజిషన్స్ వల్ల అలా కొన్ని ఇయర్స్ టుగెదర్ డిపాజిషన్స్ వల్ల రావడం కానీ, లేకపోతేను ఇక్కడ ఉన్న వాటర్ సీ లెవెల్ పెరగడం వల్ల కానీ, లేకపోతే ఈ కాంటినెంటల్ క్రస్ట్ సబ్మర్జ్ అవ్వడం వల్ల. అంటే కొంత టైం జియాలజికల్ టైంలో అది సబ్మర్జ్ కొంచెం మునిగిపోయింది. సో ఈ మూడిట్లో ఏది జరిగినా మనకి వచ్చేది ఫామ్ ఏది, ఇది మన కాంటినెంటల్ షెల్ఫ్. ఇది హార్డ్లీ ఇట్స్ స్మాల్ రైజ్ అనమాట. హార్డ్లీ పెద్ద రైజ్ ఉండదు. దీని యాంగిల్ కూడా ఎంత ఉంటుందంటే 0.5 to 1 degree మాత్రమే యాంగిల్ ఉంటుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ 0.5 to 1 degree యాంగిల్ అంటే మామూలుగా 90 degrees అంటే దిస్ ఈజ్ ద 90 degrees యాంగిల్, రైట్? ఇది 45. ఇంకా 0.5 to 1 degree యాంగిల్ అంటే ఎంత ఉంటుంది? ఇట్స్ కైండ్ ఆఫ్ నెగ్లిజిబుల్ అనమాట. సో ఈ పార్ట్ని మనం కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. కాంటినెంటల్ షెల్ఫ్. ఈ షెల్ఫ్ ఎందుకు హ్యూమన్ రేస్కి కాంటినెంటల్ షెల్ఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కాంటినెంటల్ షెల్ఫ్. ఇక్కడ వాటర్తో పాటు సన్ రైజ్ కూడా వస్తాయి. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ బోత్ వాటర్ అండ్ సన్ రైజ్ ఆర్ టు బి సీన్. దానివల్ల ఏంటవుతుంది, సీ యానిమల్స్ ప్లాంక్టన్స్ పెరుగుతాయి. ప్లాంక్టన్స్ అంటే మనకి ఫోటోసింథసిస్ ఉండే చోటే కదా ఇది వెజిటేషన్ కానీ లైఫ్ కానీ ఉంటుంది. ఫోటోసింథసిస్ లేకపోతే లైఫే లేదు ఎర్త్ మీద కానీ ఎక్కడ కానీ. కానీ ఈ డీప్ వాటర్స్లోని ఫోటోసింథసిస్ జరగదు. అంటే సన్ రేజే పడవన్నమాట, సూర్యకిరణాలే పడని చోట్లు చాలా డీప్ ఓషన్స్ ఉన్నాయి మనకి. అలాంటిది ఇక్కడ ఫోటోసింథసిస్ అవడం వల్ల వాటర్ కూడా ఉండడం వల్ల ఇక్కడ ప్లాంక్టన్స్ వస్తాయన్నమాట. ప్లాంక్టన్స్ అంటే స్మాల్ చిన్న నాచు మొక్కలు లాంటివి. వాటర్ మీరు ఎప్పుడైనాను సీ వాటర్ సబ్మెరైన్స్ ఎక్కడైనా చూస్తే, సీ వాటర్ ఎక్వేరియంస్ ఆర్ సాల్ట్ వాటర్ ఎక్వేరియంస్ చూస్తే చిన్న చిన్న మొక్కలు పెడతారనమాట, నాచు మొక్కలు లాంటివి. అవి నీటిలోనే పెరుగుతాయి. అంటే పెద్ద మట్టి అక్కలేదు, హైడ్రోఫోన్స్. అవి ఇలాగా రకరకాలు ఉంటాయి నీటిలో. సో ఈ మొక్కలు ప్లాంక్టన్స్ అంటారనమాట. వాటిని ఏంటంటారు? ప్లాంక్టన్స్. ఈ ప్లాంక్టన్స్ పెరగడం వల్ల వీటిని తినడానికి చేపలు వస్తాయి. ఎక్కడో ఉన్న చేపలు రకరకాల ఫిషెస్ వస్తాయి.
ఈ ఫిషెస్ రావడం వల్ల మనకి హ్యూమన్ రేస్కి ఫిషింగ్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫ్ ఫిషింగ్స్ ఆన్ ది వరల్డ్, ఫిషింగ్ హబ్స్ ఆఫ్ ది వరల్డ్. కాంటినెంటల్ షెల్ఫ్స్ ఏంటి? ఫిషింగ్ హబ్స్ ఆఫ్ ది వరల్డ్. ఆల్ ద ఫిషింగ్ అంటే భూమి మొత్తం మీద ఎక్కడైతే చేపల వేట జరుగుతుందో, ఫిషింగ్ ఇండస్ట్రీ, ఆక్వాటిక్ ఇండస్ట్రీ ఎక్కడైతే మొత్తం అంతా జరిగేది ఈ షెల్ఫ్ ప్లేస్లోనే అనమాట. టిల్ హియర్ రైక్ ఈ షెల్ఫ్ ప్లేస్లోనే మొత్తం ఫిషింగ్ అంతా జరుగుతుంది. ఇక్కడ దొరికే చేపలు ఆల్ ఓవర్ వరల్డ్ ఫిషింగ్ ఇండస్ట్రీని నడిపేది ఇదే అనమాట. సో కాంటినెంటల్ షెల్ఫ్స్ చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ రేస్కి, ఎందుకంటే ఫిషింగ్ హబ్స్ ఆఫ్ ది వరల్డ్. అలా కాకుండాను ఇదొక్క పాయింటే కాకుండా మనకి మినరల్స్ సీజ్ మనకి డిపాజిషన్స్ వస్తాయి, డిపాజిషన్స్ చేస్తాయి. డిపాజిషన్స్ అదే బాగా లోతుగా చేస్తే ఏంటవుతుంది, మనం వి కెనాట్ ఎక్స్ప్లాయిట్ దట్ అనమాట. అదే ఏదైనా మినరల్ని నదులు చాలా మినరల్స్ని తీసుకొస్తాయి. ఆ మినరల్స్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వదిలితే ఒక రకంగా ఉంటుంది, అది ఇక్కడ వదిలేస్తే ఉంటాయి కానీ మనకి అవి ఉపయోగపడవు. సో ఈ కాంటినెంటల్ షెల్ఫ్స్లోనే ప్రపంచంలో 20% ఆఫ్ పెట్రోలియం ఈజ్ ఫౌండ్ ఆన్ దీస్ కాంటినెంటల్ షెల్ఫ్స్. అంటే మీరు ఎక్కడైనా సముద్రంలో పెట్రోలియం ఇవి దొరుకుతాయి. లైక్ ఎగ్జాంపుల్ బాంబేలో ట్రాంబే ఒకటి ఉంది, ట్రాంబే ఆయిల్ మైనింగ్ అనమాట. అది కూడా ఇక్కడ ఓషన్లో. మీరు ఫోటోగ్రాఫ్స్లో ఎక్కడో చూసి ఉంటారు, నీటి మధ్యలో సముద్రం మధ్యలోని యూ కెన్ సీ పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టి పెట్రోలియం ఆయిల్ క్రూడ్ అంటే ఎక్స్ప్లోటేషన్ ఉంది. సో ఆల్ ఓవర్ ద వరల్డ్లో పెట్రోలియం దొరికేది కాంటినెంటల్ షెల్ఫ్స్లోనే. Continental shelves are again hubs for petroleum. 20% of the petroleum comes from the continental shelves. World మొత్తం మీద ఇవి ఏంటి పెట్రోలియం హబ్స్ కూడా. 20% of world's petroleum. సో కాంటినెంటల్ షెల్ఫ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు చూస్తే మనం కొంచెం ఇన్డెప్త్ స్టార్టింగ్ నీళ్ళలో ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే 1 feet 2 feet 3 feet 4 feet నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి డెప్త్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఆ డెప్త్ స్టార్ట్ అయింది అంటే 1 feet నుంచి మన నీళ్లు కాళ్ళకు తగిలి 1 feet నుంచి సముద్రం లోతు అవ్వడం మొదలు పెడుతుందో అక్కడి నుంచి కాంటినెంటల్ షెల్ఫ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ కాంటినెంటల్ షెల్ఫ్. అంటే క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో కాంటినెంటల్ షెల్ఫ్స్ అవి మనకి అంత ఇంపార్టెంట్. ఓకే, ఈజ్ అ పోర్షన్ ఆఫ్ కాంటినెంట్ దట్ ఈస్ సబ్మర్జ్డ్, చెప్పాను కదా, అండర్ అన్ ఏరియా ఆఫ్ రిలేటివ్లీ షాలో వాటర్ నోన్ యాజ్ షెల్ఫ్ సీ. సో ఇట్ ఈస్ అ జెంటల్ సీవర్డ్, అంటే పెద్ద స్లోప్ ఉండదు. మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే, సముద్రానికి వెళ్తే అలా కొంచెం 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 మనకు తెలియకుండా ముందుకు వెళ్ళిపోతాం. అదే సడన్గా స్లోప్ వచ్చి సడన్గా డెప్త్ వస్తే వెంటనే పడిపోతాం, అలర్ట్ అయిపోతాం. అలా కాకుండా కాంటినెంటల్ షెల్ఫ్స్లో ఏంటి, జెంటల్ స్లోప్, చెప్పాను కదా 0.5 to 1 degree యాంగిల్ మాత్రమే ఉంటుంది దానికి. సో ఈ జెంటల్ స్లోప్ ఉండడం వల్ల అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కాంటినెంట్ ఓన్లీ. ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాంటినెంట్. అంటే మన క్రస్ట్ ఉపరితల అదే ఒక ఎక్స్టెన్షను కొంచెం 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 స్లోప్ అవడం మొదలుపెట్టిన అలా లోతు పెరుగుతుంది. ఫ్రమ్ ది కోస్ట్ టువర్డ్స్ ది ఓపెన్ సీ. ఇదిగోండి ఇక్కడ మీకు యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ కాంటినెంటల్ షెల్ఫ్. బాగా గజ ఈతగాళ్ళు మంచి డైవర్స్ గట్రా ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి, ఇదంతా మన కోస్ట్ అనుకోండి, ఇదంతా కోస్ట్, ఇది సముద్రం ఒడ్డు బీచ్ అనమాట, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో దిస్ పార్ట్ ఈజ్ హోల్ కాంటినెంటల్ షెల్ఫ్. డెప్త్ లేకుండా ఓన్లీ 0.5 to 1 degree యాంగిల్లో ఉండి ఏదైతే ఫ్లాట్గా ఉంటుందో వెరీ జెంటల్ స్లోప్, హార్డ్లీ యూ కెన్ ఫీల్ ద స్లోప్ అనమాట. సో ఇది కాంటినెంటల్ షెల్ఫ్. ఇట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ బై డ్రౌనింగ్ by part of the continent with relative rise in sea level or marine deposition. Marine deposition చెప్పాను కదా, beneath the water ఎలా అవుతుంది, బికాస్ ఆఫ్ రివర్స్ కానీ లేకపోతే అక్కడ లోకల్ మున్సిపాలిటీస్ ఏం చేస్తాయంటే
సముద్రాల్లోనే ఊర్లో ఉన్నంత డ్రైనేజ్ సిస్టమ్ని సముద్రంలో కల్పిస్తారు. దానివల్ల కూడా డిపాజిషన్ అవుతుంది. డిపాజిషన్స్ ఆర్ ఇన్ మెనీ ఫ్యాక్టర్స్, మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్ బోత్, రైట్. ఈ యావరేజ్ విత్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్ ఏంటంటే 70 కిలోమీటర్స్. 70 కిలోమీటర్స్ అంటే ఇది అంటే యాక్చువల్గాను 100 to 170 ఉంటుంది. యావరేజ్ ఇస్ 70. విడ్త్ దీని విడ్త్ ఎంత ఉంటుంది? దీని విడ్త్ ఉంటుంది, ఇది మొత్తం చూస్తే యావరేజ్ 70 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అనమాట, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇది ఓన్లీ ఇట్ మేక్స్ ఓన్లీ 7.5% ఆఫ్ ది హోల్ ఓషన్ రిలీఫ్. అంటే ఒక 100 రూపాయలు ఈ మొత్తం రిలీఫ్ ఫీచర్స్ని, అంటే ఈ నెక్స్ట్ రిలీఫ్ ఫీచర్స్ ఇవన్నీ ఒక 100 రూపాయలు అయితే ఓన్లీ 7 రూపాయలు మాత్రమే కాంటినెంటల్ షెల్ఫ్ ప్యాడ్ చేసింది. అంటే చాలా చిన్న పార్ట్ అనమాట. when compared to the sea relief, submarine relief, this is very small. Continental shelves అనేవి చాలా చిన్నవి. డెప్త్ వాటి ఓన్లీ యావరేజ్ డెప్త్ అంటే ఓన్లీ 70 విడ్త్ అంటే 70 కిలోమీటర్స్. అంటే కొన్ని ప్లేస్లో 100 ఉంటుంది, కొన్ని ప్లేస్లో 170 అలా ఉంటుంది. ఈ రెండు యావరేజ్ తీసుకుంటే మనకి 70 కిలోమీటర్స్ మాత్రమే. సో మీన్ స్లోప్ ఈజ్ లెస్ దెన్ 1 degree. ఇందాక మీకు చెప్పాను కదా, 1 degree అంటే ఇది మనకి 90 degrees, ఇది 45. 1 degree అంటే ఇంతే, అస్సలు చాలా నెగ్లిజిబుల్ అనమాట. మన ఆ స్లోప్ని ఫీల్ కూడా అవ్వలేం. ఓకే నార్మల్గానే ఉంది కదా అనిపిస్తుంది. ఇట్ ఆక్యుపైస్ 7.5% ఆఫ్ ది ఓషన్ స్పేస్. ఓషన్ మొత్తం రిలీఫ్లోని ఓన్లీ 7.5%. కవర్ బై సెడిమెంట్స్ ఆఫ్ రాక్స్ ఆన్ ది ల్యాండ్. అంతే కదా, సెడిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? సముద్రంలో సెడిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? భూమి పైన ఉన్న రాక్స్, అదే మన లిథోస్పియర్ నుంచి వస్తాయి. ఈ ఈ ఈ కాంటినెంట్ మీరు బీచ్కి వెళ్తే ఎక్కువ చిన్న చిన్న రాళ్ళు, గవ్వలు, చిన్న చిన్న పెబల్స్, గ్రావెల్స్, ఫైన్ పార్టికల్స్ అన్నీ ఎక్కువ ఈ షెల్ఫ్లోనే కనిపిస్తాయి. మీ కాళ్ళకి బీచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం లోపల వరకు అవే ఉంటాయన్నమాట. యూ కెన్ పిక్, చాలామంది ఏరుకొని తెచ్చుకుంటూ ఉంటారు. సో అందువల్ల అంటే ఆ రాక్స్ అన్నీ ఏంటవుతాయి, చిన్న చిన్న పార్టికల్స్లో విరిగిపోయి అవి సెడిమెంట్స్గా ఫామ్ అవుతాయి. ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో మళ్ళీ టైప్స్ అనమాట. గ్లేషియేటెడ్ షెల్ఫ్, కోరల్ రీఫ్ షెల్ఫ్, షెల్ఫ్ ఆఫ్ లార్జ్ రివర్, షెల్ఫ్ విత్ డెంట్రిటరీ వ్యాలీ. ఈ గ్లేషియేటెడ్ షెల్ఫ్ అంటే మీకు అర్థమవుతుంది. గ్లేషియేట్ అంటే ఐస్, అంటే ఫ్రోజన్ అనమాట. లైక్ ఇప్పుడు పోల్స్ దగ్గర ఎలా ఉంటుందంటే గ్లేషియేటెడ్ షెల్ఫ్స్ ఉంటాయి. అక్కడ నార్మల్ ఇలాంటి మనకి సముద్రంలా ఉండదు. మనకేంటి, ఇది మన సముద్రం అంటే చక్కగా ఇలాగా వాటర్ అలలతో ఉంటుంది. అదే కానీ పోల్స్ దగ్గర ఎలా ఉంటుందంటే సంథింగ్ లైక్ దిస్, బట్ దట్ ఈస్ ఆల్సో షెల్ఫ్ ఓన్లీ, బట్ ఫ్రోజన్ అనమాట. వెరీ స్లోలీ మూవింగ్ ఆర్ స్లో రన్నింగ్. సో నెక్స్ట్ కోరల్ రీఫ్ షెల్ఫ్స్. కోరల్ రీఫ్ షెల్ఫ్స్ అంటే కోరల్ రీఫ్స్ యాక్చువల్గాను దోస్ ఆర్ స్మాల్ లివింగ్ బీయింగ్స్ అనమాట. అంటే కైండ్ ఆఫ్ ఫిష్, మెరైన్ క్రీచర్సే. అవి ఏంటవుతాయంటే దే ఆర్ ఫుల్ ఆఫ్ కాల్షియం. అవి కాలనీస్లో కోరల్ రీఫ్స్ మనకి కనిపిస్తాయి. మీకు ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయంటే ఆస్ట్రేలియా ఇటువైపు గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటే చాలా పెద్దది, చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయంటే ఒకదాని మీద ఇలా పైలప్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇలాగా రకరకాలుగా పైలప్ అయిపోతాయి. రీఫ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. మీరు చూసంటారు అండమాన్, మన ఇండియాలో ఓన్లీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఓన్లీ అండమాన్ దగ్గర యూ కెన్ సీ కోరల్ రీఫ్స్. అవి పెద్ద పెద్ద కాలనీస్ కింద ఫామ్ అవుతాయి, చాలా పెద్ద కాలనీస్. అంటే ఒక పెద్ద గుట్టలు అనుకోండి, చిన్న కొండలు. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పైలప్ అయిపోయి తర్వాత చచ్చిపోతాయి అన్నమాట. చచ్చిపోయిన తర్వాత దే బికమ్ రీవ్స్, కోరల్ రీవ్స్ అంటారు. సో అవి యాక్చువల్గా చూడడానికి చాలా సీనిక్ బ్యూటీ, దే మేక్ సీనిక్ బ్యూటీ. పీపుల్ ఎస్పెషలీ గో టు లైక్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఓన్లీ టు వాచ్ దిస్. కోరల్ రీఫ్ని చూడడానికి అండర్ వాటర్ డైవింగ్ చేసుకుని వెళ్తారు.
పెద్ద పెద్ద కాలనీస్ ఉంటాయన్నమాట. సో అవి కూడా సెడిమెంట్స్, అవి కూడా ఏంటి కాంటినెంటల్ షెల్ఫ్లోనే దే ఆర్ పార్ట్ ఆఫ్ ది షెల్ఫ్. ఎక్కువ డెప్త్స్లో అవి సర్వైవ్ అవ్వలేవు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక ప్లాంక్టన్ దొరుకుతుంది, దాని పేరు జూజెంథలిన్ అంటారు. ఈ కోరల్ రీఫ్ విల్ సర్వైవ్ ఆన్ జూజెంథలిన్ అని ఒక ప్లాంక్టన్ దొరుకుతుంది. ఆ ప్లాంక్టన్ కోసమని కోరల్స్, ఇవి కోరల్స్ అంటే పాలిప్స్ అంటారు, వీటిని కోరల్ పాలిప్స్ అంటారు. కోరల్ పాలిప్స్ అనమాట. సో ఇవి ఎలా అంటే ఈ జూజెంథలిన్ అన్న ప్లాంక్టన్ని తినడానికి షెల్ఫ్స్ వరకు వస్తాయి. షెల్ఫ్కి వచ్చిన తర్వాత దిల్ గెట్ పైలప్ అయ్యి ఇంకా వాళ్ళ లైఫ్ టైం అయిపోతుంది, వెరీ లైఫ్ స్పాన్ తక్కువ. అవి చచ్చిపోయి ఒక కాలనీస్ అంటే ఒకదాని మీద ఒకటి కొండలు గుట్టలు ఆ టైప్లో తయారవుతాయి. సో ఇవి కూడా దిస్ విల్ బికమ్ ఎ టైప్ ఆఫ్, అంటే ఎన్ని థౌజండ్స్ హండ్రెడ్స్ ఇవి ఫామ్ అయిపోతాయంటే షెల్ఫ్ మొత్తం ఆక్యుపై చేసేస్తాయి అన్నమాట ఇవి. సో అందుకోసం టైప్స్లో ఒక కాంటినెంటల్ షెల్ఫ్స్ టైప్లో ఏంటంటే కోరల్ రీఫ్ షెల్ఫ్స్ కూడా ఒక టైప్ కింద తయారైపోయింది. అంటే ఇమాజిన్ చేయండి, ఇది మన షెల్ఫ్ అనుకున్నాం కదా. ఓకే, దిస్ ఈజ్ అవర్ షెల్ఫ్, రైట్? సో ఈ కోరల్స్ ఏం చేస్తాయంటే సమ్ డీప్ ఇన్సైడ్ from deep inside ocean they'll come here for a food called zooxanthellae అన్నమాట. ఈ ఫుడ్ కోసం కొన్ని లక్షల్లో వేలల్లో అవి వస్తాయి ఎక్కడో నుంచో, లోపల నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి ఇవి ఇక్కడ ఆ జూజెంథలిన్ ఆ ఫుడ్ వాటి ప్లాంక్టన్ తినేసి they'll die, వాళ్ళ లైఫ్ టైం స్పాన్ అయిపోతుంది, they'll die here. అవి కూడా ఎలా అంటే మొత్తం అక్కడ సెటిల్ అయిపోతాయి అనమాట. అంటే అది ఇండియాలో మనకి ఓన్లీ అండమాన్లోనే పాసిబుల్ కనిపిస్తుంది. ఇంకా వెస్ట్రన్ ఘాట్ కానీ ఈస్టర్న్ ఘాట్లు కానీ బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియన్ సీ కానీ వీ డోంట్ హ్యావ్ కోరల్ లీవ్స్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ సెటిల్ అయిపోయి కాంటినెంటల్ షెల్ఫ్ మొత్తం కోరల్ షెల్ఫ్ కింద మార్చేస్తాయి అనమాట. సో ఇది ఒక టైప్. ఒకటి ఏంటి గ్లేషియేటెడ్ షెల్ఫ్, అంటే యూ కెన్ సీ అట్ ద పోల్స్ దగ్గర షెల్ఫ్ మొత్తం గ్లేషియేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ coral reef shelf you can see in Australia, almost Australia, Great Barrier Reef example. And next shelf of large river, పెద్ద రివర్స్ ఏంటి సెడిమెంట్స్ని see if this is a very huge river, మన గంగా లాగా అనుకోండి. ఇది దాని గంగా when it merges with sea కదా, బే ఆఫ్ బెంగాల్ కదా, అక్కడ ఇంకా ఎనీ రివర్ ఎండ్ స్టేజ్కి వచ్చేసరికల్లా, ఓల్డ్ స్టేజ్ వచ్చేసరికల్లా ఇట్ ఫార్మ్స్ డెల్టాస్ అనమాట. దీస్ ఆర్ కాల్డ్ డెల్టాస్. అంటే మోర్ ఆర్ లెస్ ఒక కోడి కాళ్ళులా ఉంటుంది డెల్టా అన్నది. ఇదంతా బే ఆఫ్ బెంగాల్ అనుకోండి. ఇఫ్ దిస్ ఈజ్ గంగా, ఇఫ్ యూ ఇమాజిన్ దిస్ ఈజ్ గంగా, ఇదంతా బే ఆఫ్ బెంగాల్. సో ఈ డెల్టా వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఇది గంగా ఈజ్ అ వెరీ హ్యూజ్ అండ్ వెరీ లాంగెస్ట్ రివర్ అండ్ బ్రాడ్ కూడా, దాని బ్రెత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇదేం చేస్తుంది, మామూలు చిన్న రివర్స్ అయితే ఇక్కడ నుంచి సముద్రం స్టార్ట్ అయితే దిస్ ఎండ్ సమ్వేర్ హియర్ అనమాట. బట్ ఇది పెద్ద పెద్ద రివర్స్ కాబట్టి అవి ఏం చేస్తాయంటే వాటి పెనిట్రేషను అంటే ఇంకా లోపల వరకు ఫ్లో అవుతాయి. ఫ్లో అయినప్పుడు ఉట్టిగా ఫ్లో అవుతాయి అవి? నో, దే క్యారీ స్మాల్ పార్టికల్స్ విత్ దెమ్ కదా, సెడిమెంట్స్ కదా, దే డూ డిపాజిట్. ఇదంతా సముద్రం అయితే మీరు శాటిలైట్ ఇమేజ్ చూస్తే గంగా బ్రహ్మపుత్ర డెల్టా యూ కెన్ ఇమాజిన్, అంటే చిన్న స్ట్రీమ్స్ ఇలాగా అసలు చాలా బాగుంటుంది. మొత్తం రివర్ అంతా ఇలా ఉంటుంది అనమాట. అందుకే దీనికి డెల్టా అని అంటారు, ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ ట్రయాంగిల్ శాటిలైట్ నేను చూస్తాను. సో ఇవేం చేస్తాయి, ఇక్కడ వాటితో మామూలుగా ఊరుకోవు కదా, ప్రతి రివర్ కొన్ని సెడిమెంట్స్ని తీసుకొస్తుంది, రైట్? ఈ సెడిమెంట్స్ షెల్ఫ్ వరకు క్యారీ అవుతాయి. అలా క్యారీ ఆ షెల్ఫ్ మొత్తం సెడిమెంట్స్తో నిండిపోతుంది అనమాట.
సో అలాంటి వాటిని లార్జ్ రివర్ షెల్వ్స్ అంటారు. లార్జ్ రివర్ షెల్వ్స్ అంటే బికాస్ దే డూ క్యారీ సెడిమెంట్స్ విత్ దెమ్ అండ్ వెన్ దే మర్జ్ విత్ ద సీ దే మేక్ లార్జ్ రివర్ షెల్వ్స్, రైట్. ఇది ఒక టైప్. ఇంకొకటి డెంట్రిక్ డెంట్రిక్ కాంటినెంటల్ షెల్వ్స్ అంటారు. డెంట్రిక్ అంటే డెంట్రిక్ వ్యాలీ షెల్వ్స్ అంటే అవి ఎలా ఉంటాయంటే డెంట్రిక్ అంటే సంథింగ్ విచ్ లుక్స్ లైక్ దిస్. ఇది డెంట్రిక్ అంటారు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ డెంట్రిక్ షేప్. సో డెంట్రిక్ వ్యాలీస్ కొన్ని వ్యాలీస్ దగ్గర ఇది మన స్లోప్ అనుకుందాం కదా, ఈ వ్యాలీస్ సైడ్లోని ఇలాంటి ఫార్మేషన్స్ ఉంటే వాటిని డెంట్రిక్ వ్యాలీ షెల్వ్స్ అంటారు. సో ఇది మన కాంటినెంటల్ షెల్ఫ్. కాంటినెంటల్ షెల్ఫ్ ఏంటి? ఇట్స్ ఏ జెంటల్ స్లోప్ స్టార్ట్స్ ఫ్రమ్ ది కాంటినెంట్స్. తర్వాత width is hardly 70 kilometers. Deposition of river waters, tarvata or sea levels, rise in sea levels, or what do you call submersion of the continent వల్ల మనకి కాంటినెంటల్ షెల్ఫ్స్ వస్తాయి. దీని లాభాలు కూడా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కాంటినెంటల్ స్లోప్. సో వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అంటే కాంటినెంటల్ షెల్వ్స్ వల్ల మనకి లాభాలు ఏంటి? సోర్సెస్ ఆఫ్ ఫిషెస్, మినరల్స్ ఇంక్లూడింగ్ శాండ్ అండ్ గ్రావెల్ ఎక్సెట్రా. మీకు మైకా చెప్పాను కదా, మనకి మైకా ఎక్కువ ఎర్త్ క్రస్ట్ మీద ఎక్కువ రిసోర్స్ చాలా ఎక్కువ హై నెంబర్లో ఉండేది మైకా కూడా. ఉన్న 6 మినరల్స్లో 2000 మినరల్స్ ఉన్నాయి మొత్తం ఎర్త్ క్రస్ట్ మీద. బట్ ఎక్కువ అబండెన్స్లో ఉండేది అని చెప్పుకున్నాం కదా, ఫెల్స్పర్ ఇలా మైకా అని. సో మైకా ఎక్కడ దొరుకుతుంది? బికాస్ ఆఫ్ సముద్రం ఒడ్డుకు వెళ్తే యూ కెన్ సీ స్మాల్ ఇంత మైకా చిప్స్ లాంటివి దొరుకుతాయి. సో ఇంక్లూడింగ్ మినరల్స్ అనమాట. ఇట్స్ లార్జెస్ట్ ఓవర్ ఆఫ్ మైకా. కాంటినెంటల్ షెల్ఫ్ ఈజ్ ద లార్జెస్ట్ ఓవర్ ఆఫ్ మైకా ఫిషింగ్. తర్వాత పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇందాక చెప్పాను 20% ఆఫ్ ది వరల్డ్స్ పెట్రోలియం కమ్స్ ఫ్రమ్ ది కాంటినెంటల్ షెల్వ్స్. ద వెరీ సిమిలర్ టు ది గాజెస్ ఫౌండ్ ఆన్ ది కాంటినెంట్స్ పైన. అంటే మనకి ఓరోగ్రఫీ చదివినప్పుడు ఇక్కడ గాజెస్ ఉంటాయి కదా, దిస్ ఫార్మ్ ది గాజెస్. సో ఇలాంటి గాజెస్ని నీటిలో ఊహించుకోండి. నీటిలో ఊహించుకుంటే అవి మన కాంటినెంటల్ షెల్వ్స్.